శాశ్వతమైన ఆత్మ కోసం 24 గంటల్లో ఒక్క గంట నువ్వు ఇవ్వట్లేదు. చాలామంది మనం చెప్తాము, భగవద్గీత తీసుకోండి, చదవండి అంటే టైం లేదు స్వామి అంటారనమాట. భగవద్గీత దండం పెట్టుకుంటారనమాట. దండం పెట్టుకుంటారు. ఓ కృష్ణుడు అంటారు. హరే కృష్ణ అండి అంటారు. అగ్రీడ్. కానీ భగవత్ చదవండి అంటే టైం లేదు. ఒక మాల జపం చేయండి అంటే టైం లేదు అంటారనమాట. వాళ్ళ శరీరం కోసం వాళ్ళు 24 గంటలు కేటాయిస్తున్నారు. 7, 8 గంటలు నిద్రకు కేటాయిస్తున్నారు. 2 గంటలు భోజనానికి కేటాయిస్తున్నారు. మిగతా టైము పని చేయడం కోసం కేటాయిస్తున్నారు. సో అంటే శరీరం కోసమే 24 గంటలు కేటాయిస్తున్నారు. ఆత్మ కోసం ఒక్క గంట కూడా కేటాయించట్లేదు. సొంత ఇల్లు కోసం నువ్వు ట్రై చేయట్లేదు. అద్దెంట్లోనే ఉండిపోనుకుంటున్నావు. ఎలాగా తరిమేస్తారు. కానీ మేబీ ఉండిపోతానేమో అనే ఆశతో నువ్వు అద్దెంటి కోసం అద్దెంట్లో ఉండిపోతున్నావు. దానికోసం నువ్వు కింద మీద పడుతున్నావు. దానికోసమే నువ్వు రాత్రి పగలు కష్టపడిపోయి అద్దెంటికి మరమ్మతులు చేస్తున్నావు. అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? సిమిలర్గా ఈ అశాశ్వతమైన ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చి శాశ్వతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నించాలి. ఆ శాశ్వతమైన జీవితాన్ని పొందే ప్రక్రియనే మోక్షం అంటారనమాట.